అవన్నీ మీరే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, తీసుకొని చూడండి గత 10 లక్షలు 10 ఏళ్లలో ఏం జరిగిందని చూడొచ్చు కదా సార్. ఫస్ట్ థింగ్. 2, జూపల్లి గారు పెద్దలు గౌరవనీయులు ఆనాడు ప్రైవేట్ మీటింగ్స్లలో జరిగినాయో లేదా కలెక్టర్ కాన్ఫరెన్స్లో జరిగినాయో ఇన్నేళ్ల తర్వాత ఇట్లా చెప్పడం అన్నది కొంచెం దారుణం సార్. అది విత్డ్రా చేసుకోవాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాను. ఒక వ్యక్తి గురించి, ఒక లీడర్ గురించి ఆర్భాటం ఎక్కువ ఇది తక్కువ అంటే 50,000 సార్, ఒక్క నిమిషం సార్, 50 లక్షల కోట్ల మనకు అప్పుడు ధాన్యం ఉండే సార్ తెలంగాణ రకం. ఇలా 3.5 కోట్ల ధాన్యం వస్తూ ఉన్నా సార్. అది అభివృద్ధి కాదా సార్? పెరిగినటువంటి రేట్ల అభివృద్ధి కాదా? రిపేర్ అయినటువంటి చెరువుల అభివృద్ధి కాదా? సో ఏది జరగలేదు, ఆర్భాటమే జరిగిందంటే మరి నిన్న మొన్న ఈ పేపర్ యాడ్లు ఏంది సార్? నాగోబా జాతరకు ముఖ్యమంత్రి గారు పోతే ఏదో కొత్తగా ఇవ్వాలనే నాగోబా జాతర వచ్చినట్టు అడ్వర్టైజ్మెంట్ లేదు సార్. ఆర్టీసీ అడ్వర్టైజ్మెంట్ వేసినారు సార్ లాస్ట్ మినిట్ సార్. పొన్నం ప్రభాకర్ గారు బీసీ బిడ్డ బొమ్మ లేకుండా ఆర్టీసీ అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నారు సార్. సో ప్రచార ప్రటాటోపం ఎవరిదన్నటువంటిది తెలుస్తూ ఉన్నా సార్. మా పొన్నం అన్నది ఫస్ట్ బొమ్మ వేయండి అమ్మ, బీసీ బిడ్డలది బొమ్మ వేయండి, తర్వాత ఎన్ని అన్నా కూడా మీరు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోండి. సరే సార్, ఒకటి మేడం అన్నట్టుగా ఇందాక కవిత గారు మైనార్టీల మీద వాళ్ళకే ప్రేమ ఉన్నట్టుగా సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకు ఫస్ట్ గవర్నమెంట్లో ఒక్కరికి కూడా మినిస్టర్ ఇయ్యనటువంటి పరిస్థితి. అదే కాకుండా రాహుల్ గాంధీ గారైనా ప్రియాంక పదే వాళ్ళ మాట తీయడం అనేది సరైనది కాదు. వారికి ఇచ్చిన ప్రతి రూపాయి పార్టీ పరంగా పెట్టుకునేది. మా పార్టీ పరమైనటువంటి బస్సు అది ప్రభుత్వం బస్సులు కాదు వాళ్ళు వాడేది. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, మరి 10 years నుంచి మీరు బయట వ్యక్తులకు ప్రజాధనాన్ని ఎంత ఖర్చు పెట్టారు, మరి మేమేం పెడుతున్నాం ఒకసారి తీద్దాం, దాని గురించి కూర్చుందాం. అదే కాకుండా మహారాష్ట్ర రైతులకు, పంజాబ్ రైతులు ఇవాళ మీరు పెట్టినటువంటి ప్రగతి భవన్ పేరుతోటి వచ్చినట్టు దాంట్లో మన లోకల్ పీపుల్కి అవకాశం లేదు, కానీ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు మీకు నచ్చినటువంటి వాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళని పిలుచుకొని భోజనాలు పెట్టుకున్నారు, ఖర్చు పెట్టుకున్నారు. మేమేమన్నా అట్లా ఖర్చు పెడుతున్నామా? కాబట్టి ఇట్లాంటి మాటలు అనేటప్పుడు కొంచెం వెనుక ముందు అది పార్టీకి ఉంటుంది కదా. ఆ పార్టీకి అంతకుముందు రేవంత్ రెడ్డి గారు వాడినటువంటి బస్సు అది. మీరు దాన్ని వదిలిపెట్టి రకరకాలుగా మాట్లాడడం అనేది ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ విషయం కావచ్చు, పెన్షన్ల విషయం కావచ్చు, ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. విధి విధానాలను ఖరారు చేస్తున్నారు. మీరే అన్నారు బస్సులు లేకముందే హడావుడిగా బస్సుల స్కీమ్ తీసుకొచ్చారు కొట్టుకుంటున్నారని. ఇట్లాంటి అన్నిటివి కూడా ఎక్స్పీరియన్స్గా తీసుకొని వాటన్నింటి అనుభవాల నేపథ్యంలో ఒక్కొక్కటి వస్తుంది. 100 daysలో మిగతా 6 గ్యారంటీలు ఏదైతుందో అవన్నీ వస్తాయి ఖచ్చితంగా. ఎన్ఆర్ఈజీఎస్ కూడా ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ సోనియమ్మ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు పెట్టినటువంటి దాని ప్రకారమే మనకు ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్ను స్టేట్ షేర్ను కలిపి వచ్చే బడ్జెట్లో ఉంటుంది. కాబట్టి ఎన్ఆర్ఈజీఎస్ ఎక్కడ విస్మరించలేదు సార్. కాబట్టి కొన్ని మాట్లాడేటప్పుడు ఇతరుల మీద అబండాలు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తాము సార్. లంచ్ బ్రేక్.